నమస్కారం. ఇప్పుడైన తాజా వార్త. ఆంధ్ర రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా ఉన్న పవన్ కళ్యాణ్ ప్రస్తుతం రాష్ట్ర రాజకీయాలపైన తీవ్ర అసంతృప్తి ఉన్నట్లుగా వార్తా సమాచారం అయితే ఉంది. అందువల్లే కేబినెట్ మీటింగ్ కూడా పవన్ కళ్యాణ్ డుమ్మా కొట్టినట్లుగా వార్తా సమాచారం అయితే ఉందన్నమాట. దీనికి సంబంధించినటువంటి వీడియో కంప్లీట్ గా తెలుసుకోవాలి అనుకున్నట్లయితే స్కిప్ చేయకుండా చెరుకు చూసి నచ్చిన లైక్ చేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేస్తుండండి. ఈరోజు ఆంధ్రప్రదేశ్ కేబినెట్ సమావేశం జరిగింది. కేబినెట్ సమావేశం అంటే సాధారణంగా ఏ అంశాలపైన చర్చ జరిగింది, ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నారు, ప్రభుత్వం ముందుకు తీసుకువెళ్ళబోయే కార్యక్రమాలు ఏంటి అనేది కేబినెట్ ఎజెండాలో ఏ అంశాలు ఉన్నాయి అనే చర్చ జరుగుతుంది. కానీ ఈసారి కేబినెట్ సమావేశానికి సంబంధించిన మరో అంశం రాజకీయంగా ఆసక్తిని కలిగిస్తుంది. అదే ఏపీ ఉప ముఖ్యమంత్రి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఈ కేబినెట్ సమావేశానికి హాజరు కాకపోవడం. పవన్ కళ్యాణ్ కేబినెట్ సమావేశానికి హాజరు కాకపోవడం ఇదే మొదటిసారి కాదు. గతంలో కూడా కొన్ని సందర్భాల్లో ఆయన అనారోగ్య కారణాలతోనో ఇతర అధికారిక కార్యక్రమాల కారణంగానో సమావేశాలకు దూరం ఉన్నారు. కొన్ని సందర్భాల్లో కేబినెట్ సమావేశానికి హాజరైనప్పటికీ కూడా సమావేశం పూర్తి కాకముందే బయటకు వచ్చినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. అప్పుడు ఆయన హాజరు కాకపోవడానికి కారణాలను జనసేన పార్టీ లేదా ప్రభుత్వం అధికారికంగా వెల్లడించింది. కానీ ఇప్పుడు అసలు చర్చ ఎందుకు మొదలైంది అంటే వరుసగా 3 కేబినెట్ సమావేశాలకు పవన్ కళ్యాణ్ హాజరు కాకపోవడం. ఇదే ఇప్పుడు రాజకీయ వర్గాల్లో చర్చకు కారణమవుతుంది. ఇటీవల పవన్ కళ్యాణ్ భుజానికి శస్త్రచికిత్స జరగడంతో కొంతకాలం ముంబైలో, ఆ తర్వాత హైదరాబాద్ లో ఉన్నారు. ప్రస్తుతం ఆయన ఆంధ్రప్రదేశ్ లో అధికారిక కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. అయితే గత కేబినెట్ సమావేశం సమయంలో కూడా ఆయన విజయవాడలోనే ఉన్నారు. కేబినెట్ సమావేశం జరుగుతున్న సమయంలో ఆయన ఇతర అధికారులతో సమీక్ష నిర్వహించారు. కానీ కేబినెట్ సమావేశానికి మాత్రం హాజరు కాలేదు. ఇప్పుడు కూడా పరిస్థితి దాదాపుగా అదే. విజయవాడలోనే ఉన్న పవన్ కళ్యాణ్ కేబినెట్ సమావేశానికి ఎందుకు వెళ్లలేదు అనే ప్రశ్నకు ఇప్పటి వరకు స్పష్టమైన సమాధానం కనిపించడం లేదు. ఇక్కడే రాజకీయ ఊహాగానాలు అయితే మొదలవుతున్నాయి. జనసేన టీడీపీ మధ్య విభేదాలు ఉన్నాయా? పవన్ కళ్యాణ్ ప్రభు పనితీరు పైన అసంతృప్తిగా ఉన్నారా? లేక కేబినెట్ లో చర్చించాల్సిన కొన్ని అంశాలపైన ఆయనకు భిన్నాభిప్రాయాలు ఉన్నాయా అనే ప్రశ్నలు అయితే వినిపిస్తున్నాయి. అయితే మరోవైపు జనసేన టీడీపీ నేతలు మాత్రం ఈ ఊహాగానాలు ఖండించే విధంగానే వ్యవహరిస్తున్నారు. ప్రధానంగా టీడీపీ జనసేన పొత్తు వచ్చే 15 ఏళ్ల పాటు కొనసాగుతుందని ఇరు పార్టీల నేతలు పదే పదే చెప్తున్నారు. లోకేష్ కూడా అనేక సందర్భాల్లో జనసేనతో కలిసి ప్రయాణం కొనసాగుతుందని కూడా స్పష్టం. పవన్ కళ్యాణ్ కూడా ఇదే విషయాన్ని బలంగా చెబుతున్నారు. ఇటీవల విశాఖపట్నంలో ప్రధానమంత్రి పాల్గొన్న కార్యక్రమంలో చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేష్ కలిసి కనిపించడం కూడా ఇరు పార్టీల మధ్య సమన్వయం కొనసాగుతుందనే సంకేతంగా చూడవచ్చు. అంతేకాదు సాయి కృష్ణ కస్టోడియల్ డెత్ అంశంలో కూడా పవన్ కళ్యాణ్ చంద్రబాబుతో సమావేశమే ఈ విషయం పైన చర్చించారు. ఆ తర్వాత ప్రభుత్వం సీట్ ఏర్పాటు చేసిన విచారణ కూడా ముందుకు తీసుకెళ్లింది. అంటే ప్రభుత్వంలో జనసేన, ముఖ్యంగా పవన్ కళ్యాణ్ కు ప్రభావం లేదని చెప్పడానికి కూడా పరిస్థితులు కనిపించడం లేదు. మరి అలాంటప్పుడు కేబినెట్ సమావేశాలకు వరుసగా ఎందుకు దూరం అవుతున్నారు అనేది ఇప్పుడు ప్రశ్న. గతంలో కేబినెట్ సమావేశాలకు హాజరైన పవన్ కళ్యాణ్ కొన్ని అంశాలపైన తన అభ్యంతరాలను బహిరంగంగానే వ్యక్తం చేశారు. అమరావతిలో అదనపు భూసేకరణకు సంబంధించిన అంశాల్లోనూ ఇతర విధానపరమైన నిర్ణయాలను కూడా ఆయన తన అభిప్రాయాలను స్పష్టంగా చెప్పుకొచ్చారు. కొన్ని సందర్భాల్లో జనసేన అభ్యంతరాల తర్వాత ప్రభుత్వ నిర్ణయాలను పునః పరిశీలించిన సందర్భాలు కూడా ఉన్నాయి. అంటే కేబినెట్ లో పవన్ కళ్యాణ్ పాల్గొనడం కేవలం హాజరు కోసమే కాకుండా కొన్ని నిర్ణయాలపైన తన పార్టీ వైఖరిని కూడా వినిపించే వేదికగా కూడా మారింది. అలాంటి పవన్ కళ్యాణ్ ఇప్పుడు వరుసగా కేబినెట్ సమావేశాలకు దూరంగా ఉండడం సహజంగానే రాజకీయ చర్చకు దారితీస్తుంది. అయితే ఇక్కడ ఒక విషయాన్ని స్పష్టంగా చెప్పాలి. పవన్ కళ్యాణ్ కేబినెట్ సమావేశానికి హాజరు కాలేదనే ఒక్క కారణంతో టీడీపీ జనసేన మధ్య విభేదాలు ఉన్నాయని తేల్చడం సరైంది కాదు. అది కేవలం ఒక రాజకీయ ఊహాగానం మాత్రమే. కానీ అదే సమయంలో గతంలో హాజరు కాని సందర్భాల్లో కారణాలు వెల్లడించినప్పటికీ కూడా ఇప్పుడు వరుస సమావేశాలకు హాజరు కాకపోవడానికి స్పష్టమైన కారణం బయటికి రాకపోవడం మాత్రం చర్చకు అవకాశం అయితే ఇస్తుంది. జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ ఎందుకు కేబినెట్ సమావేశానికి హాజరు కాలేదో స్పష్టత ఇవ్వాలి. లేదంటే ప్రభుత్వం వైపు నుంచి ఆయన గైహాజరు కారణం ఏమిటో కూడా అధికారికంగా వెల్లడించాలి. అలా జరగకపోతే రాజకీయ విశ్లేషకులు మాత్రం కొనసాగుతాయి. టీడీపీ జనసేన పొత్తు బలంగా ఉందని ఇరు పార్టీల నేతలు చెబుతున్న సమయంలో అదే కూటమిలో కీలకమైన నాయకుడు వరుసగా 3 కేబినెట్ సమావేశాలకు దూరంగా ఉండడం రాజకీయంగా ఆసక్తికర పరిణామమే.